యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము బ్రదర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే బ్రదర్ కారుపాటి శాంతిసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు. ఈ రాత్రి కాలము మీరిచ్చిన వాక్య భాగం కొరకు మీకు కృతజ్ఞతలు. మేము ధ్యానించదగినటువంటి ఈ వాక్యము మాకు ఆదరణ ఇచ్చినట్లు సహాయం చేయండి. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రభు, 24 hours ఛానల్కు సహకారులు కావాలని, పరిష్కారంలో పనిచేయుటకు ఆత్మీయత కలిగి మారు మనసు పొందిన బ్రదర్స్ కావాలి. పంపించండి, సహాయం చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసునామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత 4 దినాలుగా మనం 10 commandments ధ్యానం చేస్తున్నాం. 10 ఆజ్ఞలు. దేవుడైన యెహోవా మోషే భక్తునికి సీనాయి పర్వతం దగ్గర ఇచ్చిన ఆజ్ఞలు, ఆడియబుల్ కమాండ్మెంట్స్ ఫ్రమ్ గాడ్. ప్రజలందరూ వినేటట్లుగా ఈ 10 ఆజ్ఞలు దేవుడు ఉరుములు వెలుపులతో కూడిన బోర శబ్దము నుండి వినిపించినవి, వారు గ్రహించేట్లుగా వినిపించినవి. డైరెక్ట్గా ఆ తరములో ఉన్నటువంటి ఇజ్రాయేలీయులందరూ కూడా విట్నెసెస్గా ఉన్నారు ఆ యొక్క శబ్దానికి. ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి అంశం. బైబిల్ గ్రంథం ఒక కవులు రచించిన ఒక ఇమేజినరీ బుక్ కాదు, ఊహాజనితమైన పుస్తకం కాదు. ఇట్స్ నథింగ్ బట్ అన్ హిస్టారికల్ కలెక్షన్ ఆఫ్ ద ఈవెంట్స్. చరిత్రతో కూడినటువంటి, అనగా స్థలము, వ్యక్తి, సమయం, 3 రుజువులు కలిగినటువంటి హిస్టరీగా ఇది మనం అర్థం చేసుకోవచ్చు. పర్టిక్యులర్ పీరియడ్ క్రీస్తు పూర్వం 1450-1400 సంవత్సరాల మధ్య, పర్టిక్యులర్ ప్లేస్ సీనాయి పర్వతం దగ్గర, పర్టిక్యులర్ విట్నెసెస్ మోషే, అహరోను, ఇతర సమాజం, అనేక మంది పేర్లు ఉన్నాయి ఆ కాలం అని. వారి మధ్య జరిగిన ఒక నిజ సంఘటన. దేవుడు దిగి వచ్చి వేంచేసి సీనాయి పర్వతం మీదకి వచ్చి ఆ జనాభా వినేటట్టుగా 20 లక్షల మంది విట్నెస్ ఉన్నారు. ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు. దేవుడు మాట్లాడారు, దేవుడు ఆజ్ఞాపించారు అని చెప్పడానికి ఒక మోషే, అహరోను, హూరు, యెహోషువ వీళ్ళు కాదు. ఇక్కడ 20 lakhs of people, ఇజ్రాయెలైట్స్ అక్కడ ప్రజెంట్ అయి ఉన్నారు. వారందరికీ వినబడింది ఆ శబ్దం. రూపాంతరపు పర్వతం మీద యేసుక్రీస్తు ప్రభు ఉన్నప్పుడు ప్రభువుతో పాటు 3 ఉన్నారు. యాకోబు, యోహాను, పేతురు గారు ఉన్నారు. వారే విన్నారు ఆ శబ్దం. అలాగే పెంతెకొస్తు పండుగ నాడు 17 దేశాల ప్రజలు ఉన్నారు. పరిశుద్ధాత్ముని చేత వారు నింపబడి అపోస్తులు మాట్లాడుతున్న శబ్దాన్ని వారు విన్నారు. ఇదేమిటి, మీరు మన భాషలో మాట్లాడుతున్నారే, మనకు అర్థమయ్యేట్లుగా మాట్లాడుతున్నారే అని చెప్పి కొందరు అనుకోండి. అక్కడ చూస్తారు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని ఆయన బాప్తిస్మ సమయంలో వచ్చిన ఒక స్వరానికి కొద్దిమందే ఉన్నారు సాక్షులు. కానీ
సీనాయి పర్వతం దగ్గర 20 లక్షల జనాభా, 6 లక్షల పురుషుల కాల్బలం ఉన్నారు. కనుక నిరంతరము మోషే యొక్క దేవుని యందు నమ్మిక ఉంచడానికి ఈ ఆడియబుల్ కమాండ్మెంట్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దేవుడు. ఆయన ప్రిన్సిపల్స్, ఆయన నియమాలు వివరిస్తున్నాడు. ఆయన ఉద్దేశాలను, ఆయన మనస్సును బయట పెడుతున్నాడు. తాను తన మహిమార్థం సృజించినటువంటి మనుషులు ఏ విధంగా తన ఎదుట జీవించాలి అనేది దేవుడు స్వయంగా ప్రకటిస్తున్నాడండి. తానే వారికి దేవుడు ఉండాలని, ఏ రూపం విగ్రహం చేసుకోకూడదని, తన నామమును వ్యర్థంగా ఉచ్చరించకూడదని, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించడానికి జ్ఞాపకం ఉంచుకోవాలని, తల్లిదండ్రులను దీర్ఘాయుష్మంతులయ్యేటట్లుగా కుమారులైన వారు సన్మానించడం నేర్చుకోవాలని, నరహత్య చేయకూడదని, వ్యభిచరించకూడదని, ఇవన్నీ కూడా చెబుతూ వచ్చాడు. గత రాత్రి నేను వ్యభిచారము అనేటువంటి ఆజ్ఞను గురించి, వ్యభిచరించకూడదనే విషయాన్ని గురించి కొన్ని విషయాలు చెప్పాను. ఇంకా చాలా చెప్పాల్సింది ఉంది. అవి కంటిన్యూ చేస్తాను నేను, దయచేసి చూడండి. బైబిల్ గ్రంథం నిర్గమకాండము గ్రంథం 20వ అధ్యాయం 14వ వచనంలో అన్నాడు, వ్యభిచరించకూడదు. ఇది ఆజ్ఞ. పాత నిబంధన కాల గ్రంథం ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు ప్రభువు వరకు ఉన్నటువంటి కాలంలో దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆయా కాలాలలో కొద్ది జాతులకు వచ్చాయి. అది అజ్ఞాన కాలం అని చెప్పబడింది. మనసాక్షి కాలం, ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్రము మోషే ద్వారా ఇవ్వబడటానికి ముందస్తు కాలం మనసాక్షి యుగం, మనసాక్షి కాలం. ఒకరి మనసాక్షి వారి మీద తప్పు ఒప్పులు మోపుతూ ఉండగా అతడు తాను లెక్క చెప్పాల్సింది ఉంటుంది. ఒకసారి రోమా పత్రికలో ఉన్నటువంటి విషయం మీకు జ్ఞాపకం చేసి నేను మరలా ఈ ఆజ్ఞలోనికి వస్తాను. రోమా పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుండి చదువుతాను, చూడండి. మనం బైబిల్ స్టడీ చేస్తున్నాం, వచ్చిన ధ్యానం మాత్రమే కాదు. అందుకే కొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను. దేవునికి పక్షపాతము లేదు. ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారు అందరూ ధర్మశాస్త్రం లేకుండానే నశిస్తారు. ధర్మశాస్త్రం కలిగిన వారే పాపం చేసిన వారు ధర్మశాస్త్రానుసారం తీర్పు నొందుతారు. గ్రహిస్తున్నారా? ధర్మశాస్త్రం రివీల్ అయిన తరువాత ధర్మశాస్త్రం ఉన్నవారు లేనివారు. ధర్మశాస్త్రం ఎవరికి ఇవ్వబడింది? యూదులకు ఇవ్వబడింది. కాబట్టి ధర్మశాస్త్రం పొందిన యూదులు పాపం చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం శిక్ష. ధర్మశాస్త్రం పరిధిలోనికి రాని అన్యులు పాపం చేస్తే ధర్మశాస్త్రం లేకుండానే వారి మనస్సాక్షి వారి మీద నేరం మోపుతూ ఉండగా, తమ హృదయముల యందు వ్రాయబడిన రీతిగా చూపించుతూ ఉండగా, మనస్సాక్షి సాక్ష్యమిస్తూ ఉండగా, వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుతూ ఉండగా, తప్పు లేదని చెబుతుండగా వారు తీర్పు పొందుతారని రాస్తున్నాడు. సోదరి, చాలామంది వ్యభిచారం అనే పాపమును అది తమ శరీరముల యందు నివసిస్తోందనేది వారు గుర్తెరగలేకపోతున్నారు. మిగిలిన ఆజ్ఞలన్నీ శరీరానికి వెలుపట్టున్నాయి. ఆరాధన, దొంగతనం, నరహత్య, ఆశించటం, ఇవన్నీ కూడా నరహత్య, తల్లిదండ్రులు సన్మానించడం, ఇవన్నీ వెలుపట. కానీ వ్యభిచారం ఉందే, ఇది శరీరమునకు లోపట. ఇది శరీరమునకు లోపట ఉన్నటువంటి. కనుక ఈ పాపమును దేవుడు ఖండించాడు. పాత నిబంధన గ్రంథంలో చాలా తేటగా ఆజ్ఞ వ్రాసి మరీ ఇచ్చాడు. చూడండి, కొత్త నిబంధనలకు వచ్చేటప్పటికీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 27వ వచనం నుండి చదువుతున్నప్పుడు,
ఇంకా అతి పరిశుద్ధతలోనికి ప్రభువు సంఘాన్ని నడిపించడానికి ఇచ్చిన ఆజ్ఞలు కనిపిస్తాయి. చదువుతాను చూడండి. మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రం చొప్పున వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పేదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడు అగును. ఇది చూడండి, ఇంకా ప్రమాదకరం. పాత నిబంధనలో యాక్షన్, క్రియ. కొత్త నిబంధనలో హృదయములో తలంపు, ఆలోచన, ఊహ. తలంపులో, ఊహలో, ఆలోచనలో ఒక వ్యక్తి మరొక స్త్రీని గూర్చి ఆమెను తననిగా భావించి మోహముగా కామముతో ఉన్న ఎడల అప్పుడే వ్యభిచరించిన వాడవుతాడు. మోహపు చూపు చూస్తే, చూడండి జాగ్రత్తగా వినండి, మోహపు చూపు చూచిన వాడు అప్పుడే వ్యభిచరించిన వాడు అయిపోయాడు అన్నాడు. వ్యభిచరించేసిన వాడు అయ్యాడన్నాడు. మరి ఇలాగైతే ఎవరు ఈ లోకములో, ఏ పురుషుడు ఏ స్త్రీ తప్పించుకుంటారు? అంతటి పరిశుద్ధత దేవుడు కోరుతున్నాడు. ప్రిన్సిపల్ ఏమిటి దీని వెనకాల? వ్యభిచరించవద్దన్నది నిబంధనకు మనుషులు ఇవ్వవలసిన విలువను సూచిస్తాం. దేవుని యొక్క ఉద్దేశాలను మనుషులు నెరవేర్చాల్సిన అవసరతను సూచిస్తోంది. హృదయములో మోహపు చూపు కలిగిన వాడు అప్పుడే వ్యభిచరించిన వాడయ్యాడన్నాడు. కనుక హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని చెప్పబడింది. శరీరమునకు లోపల ఉండే పాపంగా వ్యభిచారం వర్ణించబడింది. హృదయములో మోహము చూపు వ్యభిచారముతో సమానమైనటువంటిదిగా చెప్పబడింది. ఎక్కడ చూచిన ఈ దినాలు ఫ్యాంటసీ, ఊహలు, ఫోనోగ్రఫీ, భయంకరమైన పరిస్థితులు అవైలబిలిటీకి వచ్చాయి. టెలివిజన్లో సెన్సార్ లేకుండా పోయింది. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఆధునికమైన పోకడలు, కల్చర్ దాటి ఈ వెస్ట్రన్ కల్చర్ను అడాప్ట్ చేస్తూ నటీనటులు అభినయిస్తున్నారు. చాలా భయానకంగా ఉంది. ఈ కాస్మోపాలిటన్ సిటీస్లో, పార్క్స్లో వ్యభిచారం విస్తృతంగా జరుగుతున్నట్టుగా చూపిస్తున్నాడు. టీవీలో మీరు చూడండి, చాలా భయంకరమైన పరిస్థితులు దేశంలో చూపిస్తున్నారు. ఇంకా విదేశాల్లో లెస్బియన్స్ అండ్ గేస్, స్వలింగ సంపర్కులు, స్త్రీలు పురుషులు అవ్యాజమైనది చేస్తున్నటువంటి వీరికి వివాహాలు చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చేశారు. ఒక పురుషుడు వివాహం చేసుకుని శారీరకంగా అనుభవించడం, ఒక స్త్రీ మరొక స్త్రీని వివాహం చేసుకోవటం సహజ స్వభావానికి విరుద్ధమైనటువంటి విధానములో వ్యభిచారం అనేటువంటి పాపము భయంకరంగా మనుషులను వెంటాడుతోంది. ఇది నా రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనం. అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. వారు స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును, స్త్రీలు పురుషుని వివాహం చేసుకోవాలి కదా, అది స్వాభావిక ధర్మం. స్వాభావిక విరుద్ధ ధర్మం లెస్బియన్స్, గేస్, వారు ఆ విధంగా చేస్తున్నారు. అదే రాస్తున్నాడు, అనుసరించింది. ఎప్పుడండి ఇది? రోమా సంఘానికి రాస్తున్నాడు, కొరింథీ సంఘానికి రాశాడు, అపోస్తల కార్యములలో ఏథెన్సును గురించి రాశాడు. భయంకరమైనటువంటి పాపం సోదరుడు, సోదరి. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మాన్ని విడిచి పురుషులతో పురుషులు అవ్యాజమైనది చేయొచ్చు, చేయకూడనిది చేస్తున్నారు. ఎయిడ్స్ వ్యాధి ఎందుకు వస్తుంది? ఎందుకే జంతు సంయోగం చేస్తున్నారు. లేవియా కాండంలో చాలా అద్భుతమైనటువంటి వివరణ
మనకు చెబుతూ వచ్చాడండి. మోషే భక్తుల ద్వారా దేవుడు లేవియా కాండము 20వ అధ్యాయములో స్త్రీ పురుషులు ఎవరితో శారీరక సంబంధాన్ని కలిగి ఉండవచ్చు, ఎట్లాంటి సంబంధాలు కంటిన్యూ చేయవచ్చు అనేది 20వ అధ్యాయం 21వ అధ్యాయాల్లో రాస్తూ వచ్చాడు. లేవియా కాండం 20వ అధ్యాయం 25వ వచనం చదువుతాను. మీరు పవిత్ర జంతువులను అపవిత్ర జంతువులను, పవిత్ర పక్షులను అపవిత్ర పక్షులను విభజన చేయాలి. ఏ జంతువు చేతనే గాని నేల మీద ప్రాకు దేని వలననే గాని మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొనకూడదు. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను. అంతేకాదు, జంతు సంయోగము కూడదు. జంతు సంయోగము కూడదు. జంతు సంయోగము చేసేటువంటి వాడిని రాళ్లతో కొట్టి చంపాలి. ఆ జంతువును కూడా చంపాలని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనాలు వ్యభిచారం గురించి చాలా జాగ్రత్తలు చెబుతున్నాయి, ఖండిస్తోంది. కానీ ఇది నానెట్లా ఉన్నాయి. ఇట్స్ అ కామన్ ఇష్యూ. అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చిన తరువాత హైదరాబాద్ వంటి పట్టణాల్లో ఎంత వికృతమైన వ్యభిచారము పెరిగినట్లుగా మీడియా చెబుతోంది. వింటే భయం వేస్తుంది. క్రైస్తవులలో సైతము బోధకులలో అత్యధిక శాతం వీటికి అలవాటు పడిన వారిని గురించి వర్ణిస్తుంటే భయం కలుగుతా ఉంది. చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులను గురించి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జర్నల్స్ మ్యాగజైన్స్ ఇస్తున్న సమాచారం చదువుతున్నప్పుడు భయం కలుగుతుంది. వేశ్యను చూచి మానలేని కన్నులు కలిగిన వాడన్నాడు పేతురు భక్తుడు. కనుక ఇది ఆజ్ఞను ఖచ్చితంగా పాటించడానికి బాల్యం నుండి పునాది వేయబడాలి. తదుపరి వాక్యములు ఇంకా నేను చాలా విషయాలు చెబుతాను. 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుతాను. పరిశుద్ధుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 11వ వచనం చదువుతాను. చూడండి. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా సరే, వింటున్నారా? అన్యుల గురించి చెప్పడం లేదు కొరింథీ సంఘానికి పౌలు. ఎవరి గురించి చెబుతున్నాడు? సహోదరుడైన వాడు అంటే ఒక క్రైస్తవుడు, సంఘ సభ్యుడు, విశ్వాసం చెప్పుకున్న వాడి గురించి అన్నాడు. అట్టివాడు జారుడు అయిన ఎడల అట్టివాడితో మీరు సాంగత్యము చేయకూడదు, అట్టివాడితో భోజనము చేయకూడదు అని ఆజ్ఞాపిస్తున్నాడు. వెలుపటి వారికి తీర్పు తీర్చేటువంటి మీరు లోపలున్న వారికి తీర్పు తీర్చరా? అట్టి దుర్మార్గుణ్ణి మీలో నుండి వెలివేయండి అన్నాడు. మీ కుటుంబంలో ఒక వ్యభిచారి ఉంటే వాడిని వెలివేయమంటున్నాడు. సంఘములో ఒక వ్యభిచారి ఉంటే వెలివేయమంటున్నాడు. ప్రోత్సహించకండి. అట్టివాడు చావటం మేలంటున్నాడు. అపవాదికి అప్పగించబడతాడు అంటున్నాడు. తీర్పు దినం వచ్చినప్పుడు వాడు రక్షించబడటానికి ఇప్పుడు భూమి మీద అపవాదికి అప్పగించేస్తానంటున్నాడు. సోదరుడా, సోదరి, if any believer continues in sin will get the physical death as a punishment. ఒక విశ్వాసి ఎవరైనా సరే పాపములో కొనసాగుతుంటే వ్యాధి, శ్రమ, శారీరక మరణం ఖచ్చితంగా వారి జీవితాల్లో చూస్తారు. సిన్ అంటు డెత్, మరణకరము కాని పాపం, మరణకరమైన పాపం. సోదరుడా, సోదరి, చాలా తేలికగా సమాజం తీసుకుంటుంది. నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం ఇవి దేవుని వలన కలిగినవి కాదు. అంతేకాదు, ఇంకా బైబిల్ గ్రంథంలో 1వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో రాస్తున్న మాట చాలా అద్భుతమైనటువంటి విషయాలు పౌలు గారు రాస్తూ వచ్చాడు. మనస్సు నిలపలేకపోతున్న వారికి చెబుతున్నటువంటి మాట, కామతప్తులగుట కంటే వివాహము చేసుకునుట మేలు అని రాస్తున్నాడు. అంతేకాదు,
భార్య భర్తకు, భర్త భార్యకు తమ తమ ధర్మాలు జరపాలన్నాడు. భార్య శరీరముపై భర్తకు అధికారం, భర్త శరీరంపై భార్యకు అధికారం ఇస్తూ అన్నాడు. మీరు ప్రార్థన చేయుటకు సావకాశం కలగటానికి కొంతకాలము ఉభయులు సమ్మతి చొప్పుననే తప్ప, without the acceptance and the permission from your spouse, do not separate even for the prayer. ప్రార్థన కొరకు కూడా ప్రత్యేకంగా ఉండటం కొరకు నీ భార్య యొక్క, నీ భర్త యొక్క అనుమతి తీసుకోవాలి. ఇరువురును శోధించబడకుండా ఉండేటట్లుగా జాగ్రత్త పడాలి. శోధించబడే పరిస్థితి వస్తే తిరిగి కలుసుకుని స్టాప్ యువర్ ప్రేయర్, ప్రార్థన పక్కన పెట్టు, పరిశుద్ధత పోగొట్టుకోవద్దన్నాడు. చాలామంది స్త్రీలు ఉపవాసాల పేరిట భర్తలకు దూరంగా ఉంటూ భర్తలు పడిపోయి వ్యభిచారులైపోయిన వారు అనేక మంది అన్నారు. అనేక మంది భర్తలు ఉపవాస ప్రార్థనల పేరిట భార్యలు నిర్లక్ష్యం చేసి భార్యలు శోధనకు గురై పాడైపోయిన వారు అనేక మంది ఉన్నారు. కనుక వారు ఉభయులు సమ్మతి చొప్పున తప్ప వేరుండద్దన్నాడు. ఎంత జాగ్రత్తలు ఇచ్చాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వివాహము దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం. భార్యను త్యజించవద్దని చెప్పాడు. మీకు ఇంకో విషయం చెబుతాను, ఆశ్చర్యం కలుగుతుంది. అబ్రహాము గారి వయస్సు, శారా గారి యొక్క వయస్సు 10 సంవత్సరాల తేడా. శారా 123 ఏళ్ళు బతికింది. అబ్రహామునకు 133 ఏళ్ళు వచ్చాయి. శారా మరణం అనంతరం 133 ఏళ్ల అబ్రహాము కెతురాను ఆమెను వివాహం చేసుకున్నాడు, పరిశుద్ధత కాపాడుకోవటానికి. జార్జ్ ముల్లర్ అనేటువంటి భక్తుడు, విశ్వాస వీరుడు, 80వ ఏట తర్వాత వివాహం చేసుకున్నాడు. నిన్ననే నాతో ఒక పాస్టర్ గారు మాట్లాడుతూ చెప్పారు, ఒక 90 సంవత్సరాల వృద్ధుడు వివాహం చేసుకోవటం కోసం అతడు అడుగుతున్నాడట పాస్టర్ గారిని. ఇది డిస్కషన్ వచ్చింది. నిన్న ఒక విలేజ్లో నేను ఒక బరియల్కి వెళ్ళాను, అక్కడ డిస్కషన్కి వచ్చింది. ఆ డిస్కషన్లో మేము చర్చించాం ఎందుకు ఈయన అడుగుతున్నాడు అని. శరీరంలో ఉన్నంత కాలము కూడాను శరీరమునకు శోధన వచ్చే అవకాశం ఉంది. కనుక కామతత్తుల కంటే, వ్యభిచారంలో పడట కంటే, మోహము చూపు చూసి పతనములో పడట కంటే, హృదయాంతరంగములో ఫ్యాంటసీకి ఉండటం కంటే పరిశుద్ధత కొరకైన వివాహం కలిగి ఉండటం మంచిదన్నాడు. కనుక ఎవ్వరు ఈ అంశాన్ని నెగ్లెక్ట్ చేయద్దు. తర్వాత వివాహమునకు వయస్సుకు వచ్చినటువంటి బిడ్డల విషయం సంరక్షణ తీసుకోవాలని అంటున్నాడు. చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు కొరింథీయులకు పౌలు గారు. ఎందుకంటే తన కుమార్తెకు వివాహం చేయాలని అనుకున్నటువంటి వాడు ఆమె వయస్సుకు వచ్చినప్పుడు మంచి నిర్ణయం, వివాహం చేయండి అంటున్నాడు. చేయకుండా ఉండటానికి ఇష్టపడ్డవాడు ఇంకా మంచి పని చేస్తున్నాడు అన్నప్పటికీ ఆమె ద్వారా ప్రభువుకి అవమానం రాకుండా ఉండేటట్లుగా వివాహం చేయమంటున్నాడు. చాలామంది బిడ్డల వివాహాలు ఆలోచన చేస్తున్నారు. యవనస్తులు తమ యొక్క జీవితాలను వ్యభిచారం వైపు నడిపించుకుంటున్నారని తల్లిదండ్రులకు తెలిసిన తర్వాత కూడా అలక్ష్యం చేసి వారి పాపంలో పడిపోవటానికి కారకులైపోతున్నారు. డు నాట్ నెగ్లెక్ట్ ద మ్యారేజ్ ఫర్ యువర్ చిల్డ్రన్. తర్వాత భార్య భర్తలు విడిగా శోధించబడే అంతటి పరిస్థితి వచ్చే వరకు ఉండవద్దు. కనుక ఈ విధంగా సంఘములో టీచింగ్ రావాలి. సండే చర్చిలో శారీరక సంబంధం, భార్య భర్తల సంబంధం గురించి మాట్లాడితే ఎంతమంది అడ్మిట్ చేస్తారు, ఎంతమంది ఒప్పుకుంటారు? ఈ రోజున ఎవరు ఒప్పుకోరు. చాలా ఎబెట్గా భావిస్తారు. కానీ ఇట్ ఈస్ వెరీ నీడీ ఐటెమ్ టుడే. ఇవాళ చాలా అవసరమైనటువంటిది ఏమిటంటే ఈ విషయాలు సంఘములో మాట్లాడాలి. సోదరుడా, సోదరి, యేసుక్రీస్తు ప్రభు వారు శోధించబడి పరిశుద్ధులుగా ఉన్నారు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం కూడా నేర్చుకుందాం. శోధన వస్తుంది. యు కాంట్ అవాయిడ్ ద టెంప్టేషన్. నువ్వు శోధనను తీసేయలేవు. శోధన వస్తుంది, కానీ శోధనలో పడిపోవద్దు. శోధన సహించిన వాడు ధన్యుడు, శోధన జయించిన వాడు ధన్యుడు. కనుక శోధించబడటం సాధారణమే.
శోధన రాదని అనుకోవద్దు. ఒక 95 సంవత్సరాల ముసలాయన 7-8 సంవత్సరాల క్రితం నాతో మాట్లాడాడు. అయ్యా నాకు శోధనలు వస్తున్నాయి, చెడు ఆలోచనలు వస్తున్నాయి అన్నాడు. 70 సంవత్సరాలు ఒక వృద్ధుడు నాతో మాట్లాడుతున్నాడు. అయ్యా నాకు చెడ్డతనం కలంపులు వస్తున్నాయి, చెడ్డ కళలు వచ్చేస్తున్నాయి, నాకు ఇష్టం లేని కళలు వస్తున్నాయి. అపవాది శోధిస్తాడు. సబ్కాన్షియస్ మైండ్లో అపవాది శోధిస్తాడు. వాటిని గురించి చింతించద్దు, దాన్ని పక్కన పెట్టండి, ఆలోచన పక్కన పెట్టండి. అది హృదయంలోనికి రానియకండి. హృదయము ఇట్స్ ఎ గేట్ వే. కనుక పరిశుద్ధంగా జీవితాన్ని జీవించడానికి తీర్మానం చేద్దాం. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా వ్యభిచరించకూడదు అనేటువంటి ఈ ఆజ్ఞను బహుభార్యాతత్వము, వ్యభిచారము, ఒక పురుషుడు విడిచిన స్త్రీని వివాహం చేసుకున్నట వ్యభిచారం కింద వస్తుంది. ఒక స్త్రీ విడిచిన పురుషుడిని ఇంకొక స్త్రీ వివాహం చేసుకోవటం వ్యభిచారం కింద వస్తుంది. నో డైవర్స్ ఇన్ బైబిల్. ఒక వ్యభిచార పాపం వలననే మానవ కఠినత్వాన్ని బట్టి సెపరేషన్ ఇచ్చాడు. ఒకే పురుషుడు ఒకే స్త్రీ జీవితాంతం. భార్య చనిపోతే వివాహం చేసుకోమన్నాడు. భార్య బ్రతుకుండగా త్యజించి వేరొక వివాహం చేసుకుంటే ఆమెను వ్యభిచారం చేసిన వాడు అవుతాడు, అతడు కూడా వ్యభిచారం అవుతాడని ప్రభు స్వయంగా చెప్పాడండి. కనుక దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. ఇదేదో కల్చరల్ ఇష్యూగా తీసుకోకండి. ఇది పెద్ద విశేషం కాదండి. బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్, ఇది బైబిల్లో ఖండించబడింది. కనుక కుటుంబాలు జాగ్రత్త పడాలి, కుటుంబ యజమానులు జాగ్రత్త పడాలి. కుటుంబ యజమానురాలు తమ భర్తల కొరకు జాగ్రత్త వహించి అణుకువ కలిగి పాపములో పడకుండానట్లుగా సహకరించగలగాలి. ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తారో క్రైస్తవ కుటుంబాల ద్వారా దేవునికి మహిమ వస్తుంది, దేవునికి మహిమ వస్తుంది. సోదరుడా, సోదరి, పాపములో పడి నాశనం కావద్దని మనం చేస్తున్నాడు. రూబేను యాకోబు యొక్క ఉపపత్ని అయిన బిల్హాను కూడినని యాకోబు విని హృదయంలో ఎంతో నొచ్చుకున్నాడు అని రాస్తుంది. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో మీలో జారత్వములు కలవని నేను వింటున్నాను, ఒక్కడు మీ వాని యొక్క తండ్రి భార్యను ఉంచుకొని నాడట, ఇట్టిది అన్యులలో అయినా జరగదు, అట్టి వాడిని వెలివేయకుండారంటే మీరని గద్దిస్తున్నాడు. 2 భార్యలను పెట్టుకున్న వ్యక్తిని సంఘములో పెద్ద మనిషిగా చలామణి చేస్తున్న చెడ్డ సంస్కృతి ఈ దినాల్లో అనేక సంఘాల్లో ఉంది. త్రాగుబోతులను, వ్యభిచారులను, దొంగలను, లంచగొండులను సంఘాలలో ఆనర్ చేస్తున్న ప్రమాదకరమైన స్థితిలో ఇది నానంటున్నాం. అవాయిడ్ దమ్ ఫస్ట్. మొట్టమొదట వారిని తీసేయండి అనేది వాక్యం చెబుతోంది. సోదరుడా, సోదరి, ఒక్కసారి పౌలు రాసిన పత్రికలు చదవండి, ధ్యానించండి. ఎంత వెనకబడిపోయాయి క్రైస్తవ సంఘాలు అర్థమవుతుంది. ఈ రాత్రి వాక్యాన్ని నేను ఇక్కడ ముగిస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 7, 8, 9, 10 ఆజ్ఞలు నేను జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రి కాలం వాక్య ధ్యానం ఇక్కడ ముగిస్తున్నాను. మనము ఇంతవరకు బ్రదర్ కారుపాటి శ్యామ్ సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును నిర్గమాకాండము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. వ్యభిచరించకూడదు ఆజ్ఞ మా జీవితాలందరికీ హెచ్చరికగా ఇవ్వండి. యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడై ఉండును గాక.